ఖమ్మం వెంకటగిరిలో నిర్వహించిన ఎస్ఐఆర్ శిక్షణా కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వెలుగుమట్లో సీఎం రాక్షసుడిలాగా అర్ధరాత్రి 1000 ఇళ్లను కూల్చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఖమ్మంలో ఉన్నది ముగ్గురు మొనగాళ్లు కాదని ముగ్గురు మోసగాళ్లన్నారు. రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం పెరిగిపోతోందని, కాంగ్రెస్ మళ్లీ గెలవదని ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు ఎమ్మెల్యేపై పొంగులేటి అహంకారం చూపిస్తున్నారన్నారు. పాలేరులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది గులాబీ జెండాని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నాకు రావణాసురుడు నరకాసురుడు స్ఫూర్తి అంటాడా? వాడే ఆదర్శం అంటాడా? మరి అట్లాంటి వాడు హిట్లర్, వాళ్ళకి మించిన రాక్షసుడు హిట్లర్. అట్లాంటి హిట్లరే నాకు ఆదర్శం. ఆ హిట్లర్ నాకు ఆదర్శం ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీషులో మళ్ళీ గొప్పగా చెప్తా ఉన్నాడు. చెప్పడమే కాదు, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్, నేను కూలగొట్టేసిన, మొత్తం విధ్వంసం చేసిన అన్నాడు. ఒక్కసారి మా పాలేరు బిడ్డలందరినీ నేను అడుగుతా ఉన్నా, గుర్తున్నదా వెలుగుమట్ల ఎన్ని ఇండ్లు గులగొట్టిండు ముఖ్యమంత్రి? 1000 ఇండ్లు. రాత్రికి రాత్రి ఒక రాక్షసుడు లాగా ముగ్గురు జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి కూడబలుక్కొని ఎస్సీ ఎస్టీ బీసీలు కట్టుకున్న ఒక కాలనీని అర్ధరాత్రి వాళ్ళ అనుయాయుల కోసం, వాళ్ళ అనుచరుల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూలగొట్టి ఇవాళ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పి ఇవాళ ఒక శాడిస్ట్ మాదిరిగా చాలా నికృష్టంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ముగ్గురు ముఖ్య అనుచరులు తిష్ట వేసుకుని కూర్చున్నారు. అందులో మరీ ముఖ్యంగా మీ పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, ఇక ఆయన గురించి అయితే ముగ్గురు మొనగాళ్లు కాదు, ముగ్గురు మోసగాళ్ల నాయకత్వంలో ఖమ్మం జిల్లా ఈ రోజు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడి దోపిడి. ఒకటి కాదు, రెండు కాదు. మీ బాంబుల మంత్రి గురించి చెప్పాలంటే పొంగులేటి కాదు, ఆయన పేరు బాంబులేటే. ఆయన గురించి చెప్పాలంటే ఎంత సంపాదించాడంటే, ఆ నోట్లు లెక్కబెట్టే మెషిన్లు ఉంటాయి చూడు, నోట్లు లెక్కబెట్టే మెషిన్లు కూడా అలసిపోయేంత అక్రమ సంపాదన మీ మంత్రి గారు. 24 నెలలలో రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గజ దొంగ మాదిరిగా ఇవాళ దోచుకుంటున్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం డిజాస్టరే కదా. ఏమన్నా ఉందా? 2.5 ఏళ్లలో పీకింది ఏమన్నా సాధించింది ఉందా? అటర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం అన్నట్టు ఇలా పోజులు కొడతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకొక వీడియో కూడా నేను మీకు చూపెడతా. ఈయన డైలాగులు, ఈయన అహంభావం చూశారు కదా. బీసీ మంత్రుల్ని, కొండా సురేఖ గారిని మాట్లాడనీయకుండా మైకు కట్టేయడం, పక్కనే ఉండే వాకిటి శ్రీహరి మంత్రి గారి మీద కాగితాలు ఇసిరేయడం. ఎంత అహంకారం కాకపోతే సాటి మంత్రులు, సాటి ఎమ్మెల్యేలు, వారు కూడా మీతో పాటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అట్లా చేయవచ్చునా? అంత అహంకారం. అధికారులను పట్టుకొని, కలెక్టర్లను పట్టుకొని నీకు సెన్స్ ఉందా అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నీకుందా సెన్సు? ఇట్లా సిగ్గు లేకుండా దోచుకోవడానికి, ఇష్టారీతిన అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడి కంపెనీ అడ్డం పెట్టుకొని వట్టినాగుల పల్లిలో పడి ఒక గజ దొంగలాగా దోచుకోవడానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, పాలేరులో ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండా మాత్రమే. 20 లక్షల ఇల్లు కట్టిస్తాము, కట్టించినాకనే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం. సగం సినిమా అయిపోయింది కదా, మరి కట్టాడా 10 లక్షల ఇల్లు? దమ్ముందా పొంగులేటి గారు? 20 లక్షల ఇండ్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావు కదా, ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా అని నేను పాలేరు వేదికగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే స్పందించమని చెప్పి కోరుతా ఉన్నా. మీకు అసలు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది? కూలగొట్టడమే తెలుసు మీకు, ఇల్లు కట్టే తెలివి లేదు మీకు. కూలగొట్టడం అనేది తప్ప, విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాలెం ముఠా మీరు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వ్యవసాయాన్ని విధ్వంసం చేయలేదా మీరు?